మన సనాతన సంప్రదాయంలో ప్రదక్షిణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి ప్రదక్షిణ అంటే ఏంటో, ప్రాధాన్యమేంటో తెలుసుకుందాం నేటి పరమార్థంలో. ప్రదక్షిణం అనగా తిరగడం. దైవనామస్మరణతో దేవాలయం చుట్టూ తిరిగితే ఆలయ ప్రదక్షిణం అంటారు. గ్రహచారాలు బాగాలేకపోయినా, అరిష్టాలు ఏర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే వాటికి పరిహారం జరుగుతుందని మన హిందూ ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్ర బిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. ప్రదక్షిణం పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన అనేక జన్మలలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోగలం. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణలోని ప్రధానోద్దేశం. ఇక ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో ధ్వజస్తంభం నుండి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకొని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ. తమ చుట్టూ తాము తిరగడం ఆత్మ ప్రదక్షిణ. ఇంట్లో పూజల సందర్భాల్లో మాత్రమే ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అలాగని ఆలయాల్లో మాత్రం ఆత్మ ప్రదక్షిణ చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. తరువాత అంగ ప్రదక్షిణం అంటే సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణమే అంగ ప్రదక్షిణం అంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ అంటే దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణ.